ఇక ఇంకొక్క ముచ్చట ఉన్నదోలా ఆ ఒక్క ముచ్చట చూస్తే సిద్ధమవుతుంది. ఇక ఆలోచన చేయకుండా సుదురుపారు. గిదేగా ముచ్చట. అబ్బర బిడ్డ చూసినావా 500 రూపాయల నోట్లు కట్టలు ఉన్నాయి కదా, అందులో ఒక కట్ట నాకు ఇచ్చినా మంచిగుండు అనిపిస్తుందా ఏంది? అగ్గో మీ కాడ ఉంటే ఏం లేయిగా జైలు లేసుడే ఉంటుంది. ఎందుకంటే ఇవి దొంగ నోట్లు. అగో ఎంత ముద్దుగా తయారు చేసిర్రు చూడు. అమ్మో, మహారాష్ట్ర ఉన్న కొల్హాపురంలో దొంగ నోట్ల ముఠా తిరుగుతుంది. కలర్ డబ్బాలు మిషన్లు తెచ్చుకొని ఇంట్లోనే పైసలు ముద్ర కొడుతుర్రు. వీళ్ళకి ఒక పోలీస్ కానిస్టేబుల్ సాయంగా ఉన్నాడట మహానుభావుడు. మరి దొంగోడు ఏదో ఒకనాడు దొరకవలసిందే కదా, దొరికిండు. ఈ నోట్ల కట్టలను చూసి పోలీసు వాళ్ళే పరిశాన్ అయిపోయారు. మహారాష్ట్ర ముఠా కథ గట్లున్నదా? ఇక మరి మనోళ్ళ పనితనం కూడా చూపించాలి కదా, లేకుంటే ఫీల్ గారా? చూసినావా ఎన్నో ఉన్న మహారాష్ట్రలో చూస్తున్నారు కానీ కామారెడ్డిలో డూప్లికేట్ నోట్లు తిప్పుతుంటే చూస్తలేరు అని నారాజు అయినా అవుతారు వీళ్ళు కదా. అగో చూడు ఇక్కడ పనితనం. మరి 100 నోట్లు 200 నోట్లు 500 నోట్లు అచ్చు గుద్దినట్టు ఒరిజినల్ కడక్ నోట్ల లెక్కనే ఉన్నాయి కదా. ఇక వీటిని తయారు చేసింది ఇగో ఈ దివానాగాళ్లే. రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి వచ్చి వీళ్ళు ఒక గ్యాంగ్ లెక్క తయారై గిట్ల దొంగ నోట్లు తయారు చేసి అటు ఇటు తిప్పుతుర్రు. మొన్న ఒక బ్రాండీ షాప్ లా 500 రూపాయల డూప్లికేట్ నోట్లు బయటపడ్డాయి. ఇక మన పోలీసు వాళ్ళు ఎంక్వైరీలో పడ్డారు. ఈ గ్యాంగ్ గుట్టు రట్టయింది. అసలు ఏమైందో పోలీస్ సార్ చెప్తాడు ఇనూర్రి. కామారెడ్డిలో ఒక వైన్ షాప్లో ఒక 2 దొంగ నోట్లు యూజ్ చేసి ఒక వైన్ బాటిల్ కొనుక్కోవడం జరిగింది. ఆ వైన్ షాప్లో పనిచేసే అఖిల్ అనే వ్యక్తి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఏ గుడ్ సిటిజన్, ఆయన బాధ్యతగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇమీడియట్గా మేము దాన్ని వెరిఫై చేస్తే అవి ఫేక్ నోట్స్ అనేది తెలిసింది. దాని సోర్సెస్ కనిపెట్టే ప్రాసెస్లో మనకు కామారెడ్డిలో ఎవరైతే దాన్ని వినియోగించి వైన్ని లిక్కర్ని పర్చేజ్ చేశారో ఆ పర్సన్ని కూడా పట్టుకోవడం జరిగింది. అండ్ అతని దగ్గర నుంచి చాలా విషయాలు మాకు తెలిసినాయి. ఆగానట చూసినావా ఎట్లా మోపారు మోసగాళ్ళు. అసలు గిసొంటోలు చేయబట్టి ఇప్పుడు మన చేతిలో ఉన్న ఒరిజినల్ నోట్ల డూప్లికేట్ నోట్ల అర్థం కాకుండానే అవుతుందోళ్ళ కాదు. గింత కష్టపడి డూప్లికేట్ నోట్లు తయారు చేసే బదులు చక్కగా ఏదైనా మంచి పని చేసుకోవచ్చు కదా కథ. కానీ వాళ్ళు అట్లా చేయరు.